నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చాలా రోజులుగా చెప్తాను, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీలో నెంబర్ 2గా ఎదుగుతున్నాడా అంటే అవుననే అనుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆగస్టు 15కు పార్టీ ఆఫీస్లో జెండా వందనం కార్యక్రమం కావచ్చు, నిన్నటికి నిన్న ఏదో ఒక మీడియా సంస్థ చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక కార్యక్రమానికి ఆహ్వానిస్తే చంద్రబాబు నాయుడు గారేమో అటెండ్ అయ్యారు. కానీ వైఎస్ఆర్సీపీ తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన మాజీ ఆర్థిక మంత్రి వీళ్ళిద్దరూ కలిసి అటెండ్ అయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ కాలేదు. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ మధ్య కాలంలో నియోజకవర్గాల నాయకులతో కావచ్చు, అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులతో కావచ్చు, ఏదైనా కార్యక్రమం జరపాలి అంటే ఆయనే కోఆర్డినేట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాకు రానప్పుడంతా ఆయనే నెంబర్ 2 కాదు, ఏకంగా నెంబర్ 1 లాగే ప్రవర్తిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇదేదో నేను చెప్పిందో లేకపోతే ఆంధ్రజ్యోతిలో వచ్చిందో లేకపోతే ఈనాడులో వచ్చిందో కానే కాదు, సాక్షాత్తు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక వెబ్సైట్లో ఈ కథనం అయితే వచ్చింది. అదేంటంటే నిన్నటికి నిన్న అమరావతికి సంబంధించి అమరావతి మా రాజధాని 2029లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే కనుక అమరావతి నుంచే ఆయన పరిపాలన సాగిస్తాడని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడము, దాని మీద కూటమి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు 2018లో ఏం మాట్లాడాడు, 19లో ఏం మాట్లాడాడు, 20లో ఏం మాట్లాడాడు, 21లో ఏం మాట్లాడాడు, గెలిచిన తర్వాత ఏం మాట్లాడాడు, తర్వాత ఏ విధంగా జే టర్న్ అని చెప్పి దాన్ని ఆ వీడియోల క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అంతా వైరల్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో 3 క్యాపిటల్స్ అని చెప్పి ఆ 3 క్యాపిటల్స్ ఉండబోవు, అమరావతి రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా కూడా ఇక్కడి నుంచే పరిపాలన చేస్తాడు అనేటువంటి అర్థం వచ్చేటట్లు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారంట. బ్రహ్మానందం గారు ఏదో ఒక సినిమాలో చెప్పినట్లు రారా నువ్వు వచ్చి చేయరా అంటాడు కదా, ఆ విధంగా అన్నీ ఇంక నువ్వే అయినప్పుడు అమరావతి గురించి నేను ఎవరు మాట్లాడమన్నారు, ఇది సందర్భమా, ఇంకా ఎన్నికలకు 4 సంవత్సరాలు ఉంది కదా, ఇంత తొందరలో నువ్వు అమరావతి గురించి స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పి, అన్నీ నువ్వే అయినప్పుడు ఇంకా పార్టీ కూడా నువ్వే నడుపుకోను, ఇంకా నాకెందుకు, నాతో ఏం సంబంధం అని చెప్పి చెప్పాడు అని చెప్పి విశ్వసనీయ సమాచారం వచ్చిందని చెప్పి సాక్షాత్తు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక వెబ్సైట్లో అయితే రావడం జరిగింది. అన్నీ నువ్వే మాట్లాడితే నేనెందుకు, కీలకమైన రాజధాని అమరావతిపై మాట్లాడాలని ఎవరు చెప్పారు, ఎవరు చెప్పేదేముంది, ఆయనే అనుకున్నాడు, ఆయనే మాట్లాడాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అరెస్ట్ అయితే ఎలా అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారంటే, సో అరెస్ట్ అయితే ఏముంది, ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా నడిచిందో మీరందరూ చూశారో అదేవిధంగా నడుపుతాము, సో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు కాబోతున్నారు అనేటువంటి అర్థం వచ్చేటట్లు కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళిద్దరి మధ్య ఏమైందో తెలియదు కానీ వైసీపీ అంటే నువ్వే అనుకుంటున్నావా, అలాగైతే పార్టీ నువ్వే నడుపుకో, జైలుకు మాత్రం మేము, అధికారం చెలాయించడానికి నువ్వా అని సజ్జల రామకృష్ణారెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఎలా ఉన్నాయని చెప్పి ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. సో ఇప్పుడే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా డిఫాక్టో ముఖ్యమంత్రి ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి ఇదేదో న్యూస్ పేపర్లో వచ్చిన న్యూసే కాదు, ఎవరైతే పార్టీ నుంచి వెళ్ళిపోయారో వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన విషయము. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద, కోటరీ మీద విజయసాయి రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇక చూడండి, 2 రోజుల క్రితం మంగళగిరిలో నిర్వహించిన ఓ సమావేశంలో రాజధాని అమరావతిపై అడిగిన ప్రశ్నలకు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన సమాధానం రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకే రోజు వేర్వేరు సందర్భాల్లో సజ్జల ఏమన్నారు, జగన్ కు కోపం తెప్పించిన ఆయన అభిప్రాయాలేంటో తెలుసుకుందాం. అమరావతి భవిష్యత్ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది, ఇంకా 3-4 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుంది. ఈయనేమో 3-4 ఏళ్ళు కూటమి అధికారంలో ఉంటుంది అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారేమో లేదు 1 నేషన్ 1 ఎలక్షన్ వచ్చేస్తుంది, ఇంక 2 సంవత్సరాల్లోనే ఎన్నికలు వచ్చేస్తుందని ఆయన చెప్తాడు. ఓట్ చోరీ జరిగింది, ఓట్ చోరీలో అందరూ లోపలికి పోతారు, మళ్ళా ఎన్నికలు వస్తుందని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెప్తారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుండ బద్దలు చెప్పి ఇక 4 సంవత్సరాల్లో
చెప్పాలంటే 3.5-4 సంవత్సరాలు కూటమే అధికారంలో ఉండబోతుంది. అమరావతి భవిష్యత్తు చంద్రబాబు చేతిలోనే ఉందని కూడా చెప్పుకొచ్చారు. ఈలోపు అమరావతిని అభివృద్ధి చేసి ఎక్కడా కదలకుండా చేసుకోవాలా వద్దా అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది. గతంలో రాజధానిని చంద్రబాబు అభివృద్ధి చేయలేకపోయారు. ఇప్పటికైనా రాజధానిని అభివృద్ధి చేయాలి. మరి కమరావతి అన్నారు, భ్రమరావతి అన్నారు, కమ్మోళ్ళ రాజధాని అన్నారు. మరి ఇప్పుడు సడన్గా మాట మార్చి ఇదే రాజధానిలో మేము కూడా పరిపాలన సాగిస్తామని చెబితే దీన్ని యూటర్నా జే టర్నా అని అంటారో ఇంక ఏమంటారో అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెబితేనే బాగుంటుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు 3 రాజధానులు అని చెప్పి ఒక రాజధాని కూడా కట్టకుండా దేశంలోనే రాజధాని లేకుండా పాలన చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. సో రాజధాని లేకుండానే చేసి మరి ఇప్పుడు 3 రాజధానులు కాదు ఒకటే రాజధాని అంటున్నారు. మరి వైజాగ్ ప్రజలకు ఏమని సమాధానం చెప్తారు? కర్నూలు అడ్వకేట్లు అప్పుడు గొడవ చేశారో వాళ్ళకి ఏమని సమాధానం చెప్తారు? ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వెళ్తారో తెలియదు. మరి ఇప్పటికైనా రాజధానిని అభివృద్ధి చేయాలి. తర్వాత వచ్చే ప్రభుత్వానికి ఇతరేతర ఆలోచనలు రాకూడదంటే అది కేవలం చంద్రబాబు చేతుల్లోనే ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చినా రాజధాని అమరావతి నుంచి ఎక్కడికి పోదు. ఇక్కడి నుంచే మా నాయకుడు వైఎస్ పరిపాలన సాగిస్తారు. వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని ప్రాంతంలో రైతులకు ప్లాట్లను అభివృద్ధి చేసి ఇస్తాం. అసలు రైతులే లేదు అన్నారు, వ్యాపారస్తులు అన్నారు. ఆ రైతులకు ఇంతంత పెద్ద చైన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, గాజులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఉంగరాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పారు. రైతులు అన్ని 100 రోజులు వాళ్ళు ఉద్యమం చేస్తే రైతులకు మద్దతుగా ఒకరోజు భోజనం పెట్టాడని చెప్పే కదా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పార్టీ నుంచి పంపించేసింది. సో అమరావతి అని పేరు చెబితేనే మీరు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారే. బొత్స సత్యనారాయణ గారు అమరావతి గురించి ఏం చెప్పారు? ఇది శ్మశానం అన్నాడు కదా. మరి శ్మశానాన్ని ఇప్పుడు వీళ్ళు ఎట్లా రాజధానిగా ఎంచుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఏమీ లేదు, మొత్తం బిల్డింగ్లు ఏమీ కట్టలేదు. ఇంకొకటి, ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, లేదా వాళ్ళు కొనుక్కున్నటువంటి యూట్యూబర్ల ఛానళ్లలో కావచ్చు అమరావతి మునిగిపోయింది నీళ్ళు ఎత్తిపోయడానికి ఇన్ని 100 కోట్ల రూపాయలు అవుతా ఉందని విష ప్రచారం చేస్తున్నారే. మరి మునిగిపోయేటువంటి చెరువు లాంటి అమరావతిని మీరు రాజధానిగా ఏ విధంగా అంగీకరిస్తారు? దీనికి సమాధానం చెప్పిన తర్వాత కదా ఇంత డిస్కషన్ చేయాలి. సో వీళ్ళే అమరావతి మీద విష ప్రచారం చేస్తారు. వీళ్ళే ఆ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మెయిల్లు పెడతారు, రిజర్వ్ బ్యాంక్కి మెయిల్ పెడతారు, ఫోన్లు చేసి చెప్తారు అమరావతికి అప్పు ఇవ్వద్దండి, కేంద్రానికి లెటర్లు రాస్తారు, ఎంపీల ద్వారా కబురు పెడతారు అమరావతికి మీరు సపోర్ట్ చేయొద్దండి, మీరు కనుక సపోర్ట్ చేస్తే అక్కడ అది మునిగిపోతుంది, అక్కడ డబ్బులు వేస్ట్ అవుతా ఉంది అని చెప్పి వీళ్ళే చెబుతారు. వీళ్ళే దాని మీద విష ప్రచారం చేసి ఇప్పుడు వీళ్ళే యూటర్నో జేటర్నో చేసుకొని మళ్ళా వచ్చి ఇప్పుడు అమరావతి రాజధాని అని చెబుతా ఉన్నారు. సో అమరావతి ప్రజలు, వైజాగ్ ప్రజలు, కర్నూలు ప్రజలు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వీళ్లకు జెండా ఉండదు, అజెండా ఉండదు, ఏమీ ఉండదు. ఒకటే జెండా, ఒకటే అజెండా. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద బయట ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళకూడదు, ఆయన కేసుల్లో ఆయన సేఫ్గా ఉండాలనేటువంటి అజెండా తప్ప వీళ్లకు రాష్ట్ర అభివృద్ధి మీద కానీ లేదా రాజధాని అంశం మీద కానీ ఒక క్లారిటీ ఉండదు. ఈయన ఒక మాట చెప్తాడు, రేపు పొద్దున సాక్షిలో, అదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నటువంటి సాక్షి పేపర్లో అమరావతి మునిగిపోయింది అంటారు. అమరావతిలో నీళ్లు తోడిపోయడానికే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు అని చెప్తారు. అదేవిధంగా వాగేదో కొట్టుకొని వచ్చి అమరావతి అంతా మునిగిపోతుంది, మునిగిపోయేటువంటి చోట ఇంతంత ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అవసరమా అని వాళ్ళ పేపర్లోనే రాస్తారు. పేపర్లో ఒక విధంగా రాస్తారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో ఒక విధంగా చెబుతారు. ఈ విషయం మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్పర్ధలు వచ్చినట్లు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఫోన్ చేసి తలంటేసినట్లు సాక్షాత్తు వాళ్ళ ఆస్థాన వెబ్సైట్ ఒకటి ఈ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇక చూడండి, దీంతో కూటమి ప్రభుత్వ అనుకూల మీడియా రాజధాని విషయంలో వైఎస్ జగన్ యూటర్న్ తీసుకున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. అలాగే సజ్జల రాజధానిపై చేసిన కామెంట్స్ కు వైసీపీ సొంత మీడియా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం విశేషం. ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తారు? అదే నోటుతో మొన్నటి వరకు అమరావతి మునిగిపోయింది, అక్కడ చేపలు పడుతున్నారు, కేతిరెడ్డి చెప్తాడు అక్కడ రొయ్యల చెరువులు, చేపల చెరువులు వేసుకోవాలి, అది ఆ రాజధానికి పనికిరాదని చెప్పి ఆ కేతిరెడ్డి చెప్పొస్తే ఇప్పుడు సజ్జల వెళ్ళి అదే మా రాజధాని అంటే జనాలు ఏ విధంగా నవ్వుకోవాలి, ఏ విధంగా నవ్వుకుంటారో ఒకసారి ఆలోచించండి.
ఇంతవరకు ఈ అభిప్రాయం జగన్దా లేక సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తిగతమా అనే అనుమానాలు తలెత్తాయి. రాజధానిపై ఇప్పుడు సజ్జల మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి, అది కూడా కీలక అంశంపై మీరే మాట్లాడితే బాగుంటుందని కొంతమంది వైసీపీ నాయకులు జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. సో ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఇప్పుడు కేతిరెడ్డి ఉన్నాడు. కేతిరెడ్డి మొన్నటికి మొన్న వచ్చి కామెడీ చేసిపోయాడు. నిన్నటికి నిన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నాడు, ఆయన అమరావతి మీద కామెంట్ చేసిపోయాడు. మన బొత్స సత్యనారాయణ అయితే చెప్పాల్సిన పనులు ఏకంగా శ్మశానమనే చెప్పాడు. కాబట్టి కీలకమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఏమని తీసుకెళ్లారంటే సజ్జల రామకృష్ణారెడ్డిని పెద్దగా ప్రొజెక్ట్ చేయొద్దండి, చేస్తే కనుక ఇట్లా అందరినీ ఇరికిస్తాడు. ఇంకొకటి సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కోరుకుంటా ఉండేది ఒకటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పక్కన పెడితే గానీ మనం 2029లో మనం గెలవలేమని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనని చాలా కీలకంగా ఎటువంటి మీటింగ్ అయినా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరనే జరిపిస్తాడు. ఆఖరికి నియోజకవర్గాల సమన్వయకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే దగ్గర నుంచి జిల్లాల వారీగా సమీక్షల దగ్గర నుంచి అన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటా ఉండేది సజ్జల రామకృష్ణారెడ్డి. సో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి డౌట్ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో అదేవిధంగా నాయకుల్లో నెలకొని ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఏమంటే కొన్ని కీలకమైనటువంటి అంశాలని మీరే మాట్లాడాలని. ఆయన మాట్లాడినా ఈయన మాట్లాడినా ఎవరు మాట్లాడినా రాసేది స్క్రిప్ట్ రాసేది సజ్జల రామకృష్ణారెడ్డి కాబట్టి పెద్దగా తేడా ఉండదు. ఈయనైనా చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పొచ్చాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మాట కనుక మాట్లాడి ఉంటే ఈ వేళకు ఇంకా బగ్గుమని ఈ అగ్నికి గాలి తోడైనట్లు ఇంకా నిప్పు బాగా అంటుకొని ఇంకా గబ్బు అయిపోయేది. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో కట్టా కొట్టా తెచ్చా అని చెప్పాడు. రాజకీయ నాయకులు మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు మెల్లగా ఒక గాసిప్ లాగా బయటకు వదులుతారు. దాని మీద జనాభిప్రాయం ఏముందని తెలుసుకొని దాని తర్వాత బాగుంటే ముందుకెళ్తారు. అదేవిధంగా ఆ ప్లాన్లో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద ప్లానింగే చేశాడా ఏమో తెలియదు. కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళిద్దరికి మధ్య పడడం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారే డెసిషన్ మేకర్ ఆ పార్టీలో. జగన్మోహన్ రెడ్డి గారిని కాదని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంత ధైర్యం చేసి వచ్చి ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఏదో ఒక సమావేశంలో అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి ఉంటాడని నేనైతే అనుకోవడం లేదు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఏమైనా ఈ పొలిటికల్ అంబిషన్స్ ఏమైనా ఉన్నాయా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక జైలుకి వెళ్తే పార్టీలో నెంబర్ 2 ఎలాగూ విజయసాయి రెడ్డి కూడా లేడు కాబట్టి మిగిలిన వాళ్ళు మొత్తం కోటరీగా చెప్పబడే వాళ్ళు అందరూ జైలుకి వెళ్ళి ఉన్నారు కాబట్టి మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, వాళ్ళకు బెయిల్ వచ్చిండొచ్చు కాక కేసులు లేకుండా ఉండేది నేనే, ఇప్పుడు క్లీన్గా ఉండేది నేనెందుకు ట్రై చేయకూడదు అనుకున్నాడో ఏమో మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే కనుక గత 6 నెలలుగా ఆయనే పార్టీలో నెంబర్ 2 అన్నట్లు ఆయనే ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. మరి జనాలు కార్యకర్తలు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన్ని ఆదరిస్తారా లేదా పక్కన పెడితే ఆయన ట్రయల్స్ ఆయన వేసుకుంటున్నాడు. మొత్తానికి ఇలాగైతే తానెందుకని సజ్జలను జగన్ నిలదీసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మాట్లాడిన అంశాల్లో మంచి చెడులు సమస్య కాదని తనను అధిగమించి సొంత అభిప్రాయాల్ని కూడా వైసీపీ ఖాతాలో వేయడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోయినట్లు సమాచారం. వైసీపీ అంటే తానే అనేలా సజ్జల ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు జగన్కు వెళ్ళినట్లు తెలిసింది. ఆ ఫిర్యాదులకు బలం చేకూర్చేలాగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారని జగన్ కూడా నమ్మే పరిస్థితి. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ప్రధాన సలహాదారుడిగా, ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, అలాగే కోఆర్డినేటర్గా సజ్జల వ్యవహరిస్తున్నారు. కార్యకర్తలు చెప్పినట్లు కేవలము సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చినటువంటి సలహాల వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా అదేవిధంగా కోఆర్డినేటర్గా ఎందుకు సజ్జలకు బాధ్యతలు ఇస్తారు? సో అలాంటి పెద్ద బాధ్యతలు ఇచ్చారంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారనే కదా. కాబట్టి ఇది వీళ్ళిద్దరి మధ్య డ్రామా లాగా తెలుస్తుంది. సో మొదట్లో వచ్చి అమరావతి రాజధాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నోటుతో చెప్పలేరు కాబట్టి ఈయన దగ్గర చెప్పించి ఇప్పుడు మిస్ఫైర్ అయింది కాబట్టి దాన్ని మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి మీద తోసేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదన్నట్లు, ఆయన కడిగిన ముత్యమైనట్లు, ఆయనకు తెలియకుండానే ఆయన మాట్లాడేసినట్లు ఇలా ప్రొజెక్ట్ చేస్తూ ఈ విధంగా ఒక ఆర్టికల్ రాసి జనాలను మరియు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ను తప్పుదోవ పట్టించేటువంటి అంశంగానే కనపడతా ఉంది ఇది. సో సజ్జల రామకృష్ణారెడ్డి నెంబర్ 2నా లేదా నెంబర్ 1 అవబోతారా? ఇంకా ఇవన్నీ వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారాలు. కానీ
జగన్మోహన్ రెడ్డి గారు కనుక నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర ఈ స్టేట్మెంట్ ఇప్పించి ఉంటే మాత్రము పొలిటికల్గా బ్లండర్ చేశాడనే. ఇప్పుడు వైజాగ్ వాళ్ళకి ఏం సమాధానం చెప్తాడు, కర్నూలు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఎలాగో అమరావతి ప్రజలు వైఎస్ఆర్సీపీని నమ్మరు, ఎందుకంటే వాళ్ళు అమరావతిని చంపేయాలనే చూశారు కానీ ఏ రోజు కూడా అమరావతిని రాజధానిగా వాళ్ళు అంగీకరించలేదు. వాళ్ళు అక్కడ డబ్బులు లేక బిల్డింగులు కట్టుకోలేక ఉన్నారు కానీ పక్క జిల్లాలో కావచ్చు, అదేవిధంగా వైజాగ్లో లేకుంటే అక్కడి నుంచి మొదటి సంవత్సరమే వెళ్ళిపోయే వాళ్ళు. కాబట్టి అమరావతి, ముఖ్యంగా విజయవాడ గుంటూరు ప్రజలకు వైఎస్ఆర్సీపీ వాళ్ళ స్టాండ్ ఏమి, రాజధాని మీద వాళ్ళ స్టాండ్ ఏమనేది బాగా తెలుసు. కాబట్టి వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్మేటువంటి పరిస్థితి కనపడడం లేదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.